హాయ్, వెల్కమ్ టు శ్రీ చందన బ్రదర్స్ కూకట్పల్లి. జనరల్గా ఒక ఆర్నమెంట్ కొనాలనుకున్నప్పుడు మనకి ఒకే చోట యాంటిక్, డైమండ్స్, కుందన్, టెంపుల్ ఇలా ఆల్ వెరైటీ జ్యువెలరీ ఉన్నప్పుడు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అన్నీ ఒక చోట దొరికినప్పుడు అన్నీ ఒకటే చోట దొరికినప్పుడు ఏది కావాలనుకుంటే అది ఒకటేసారి షాపింగ్ చేసుకోగలుగుతాం. ఇక్కడ శ్రీ చందన బ్రదర్స్ కూకట్పల్లిలో మనకి సిల్వర్ ఐటమ్స్తో పాటుగానే నేను ఇప్పుడు చెప్పినట్లుగా అన్కట్స్, డైమండ్స్, అలాగే వీటితో పాటుగానే యాంటిక్ జ్యువెలరీ, టెంపుల్ జ్యువెలరీ అన్ని వెరైటీస్ దొరుకుతున్నాయి. అండ్ స్పెషల్గా బ్రైడల్ కలెక్షన్ కూడా ఉంది. కాబట్టి ఒకేసారి మీరు షాపింగ్ చేయాలనుకుంటే కనుక ఏదన్నా ఒక స్పెషల్ అకేషన్ ఉన్నప్పుడైనా, జనరల్ షాపింగ్ అయినా మన దగ్గర ప్రతి చిన్న ఐటమ్ నుంచి పెద్ద ఐటమ్ వరకు అవైలబుల్గా ఉన్నాయి. కాబట్టి కంఫర్టబుల్గా ఒకేసారి షాపింగ్ చేసుకోవచ్చు. ఒకసారి విజిట్ చేసి చూడండి. మీకు ఇక్కడ చాలా వ్యాస్ట్ కలెక్షన్ దొరుకుతుందండి. మొత్తం చాలా ఎక్కువగా హ్యూజ్ కలెక్షన్ ఉన్నప్పుడు మనకి నెంబర్ ఆఫ్ చాయిస్ ఎక్కువ ఉంటాయి. సో ఈరోజు నేను ఆలస్యం లేకుండా చూపించబోతున్న కలెక్షన్స్ ఆల్ వెరైటీస్ చూద్దాము. ఎందుకంటే మన ఎపిసోడ్లో మ్యాక్సిమం వీలైనంత వరకు ఇప్పుడున్న లేటెస్ట్ వెరైటీస్ ఏంటనేది కవర్ చేద్దాం. ఈరోజు మనకి జ్యువెలరీని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు ఉన్నారు సేల్స్ ఎగ్జిక్యూటివ్ వెంకట్ గారు. హలో అండి వెంకట్ గారు, హౌ ఆర్ యూ? పైన ఈరోజు మనం చూపించబోతున్నది ఆల్ వెరైటీస్ చూపిస్తున్నాం కదా, యాంటిక్ అలాగే స్టోన్ వెరైటీస్ అన్నీ. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఇది ఏంటండి? ఇదంతా నెక్సీ వర్క్ మేడం. ఓకే, సో నక్షి వర్క్తో ఇది అన్కట్స్ ఉన్నాయా ఇవి, లేకపోతే సీజర్స్ వాడారా? ఓకే, ఇది వరకు అయితే ఎక్కువగా ఇలాంటి స్టోన్స్ వస్తే మనకి అన్కట్స్ అనేవాళ్ళు, ఇప్పుడు సీజర్స్లో వాడుతున్నారు. సో కాస్ట్ కటింగ్ అవుతుంది, అంటే కొంచెం కాస్ట్ కూడా మనకి తక్కువ అవుతుంది అన్నమాట. దీంట్లో ఈ చివర వాడినవి ఇవి పుట్టాసా, సారీ ఈ పింక్ అండ్ గ్రీన్ కలర్ పుట్టాసే కదా. యా, సో ఇవేంటంటే కొన్నిటిలో మనము రూబీస్ అండ్ ఎమరాల్డ్స్ వాడతాము, ఇందులోనేమో పుట్టాస్ వాడారు. అవి ఏంటంటే పింక్ అండ్ గ్రీన్ కలర్ ఆప్షన్స్. ఇక్కడ ఫస్ట్ ఇన్సైడ్ డిజైన్ చూస్తున్నారు కదా, ఇవి ఇక్కడెక్కడ మనకి స్టోన్స్ ఏవైతే ఇచ్చారో అవన్నీ కూడా సీజర్స్ తీసుకున్నారు. దాని తర్వాత వచ్చిన లైన్ అంతా కూడా లక్ష్మీదేవి ఐడల్స్, కొంచెం యాంటిక్ టైప్లో డిజైన్ ఉంటుంది అన్నమాట. ఇది లక్ష్మీదేవి ఐడల్స్కి మాత్రం. తర్వాత ఎడ్జ్లో ఇచ్చిన డిజైన్ ఏవైతే ఉందో అవి చిన్న చిన్న ఫ్రెష్ వాటర్ పల్స్ హ్యాంగింగ్ టైప్లో తీసుకున్నారు అన్నమాట, డ్రాప్లెట్స్ లాగా. దాని తర్వాత దాని మీద అంతా డిజైన్ కూడా ఒక లీఫీ టైప్లో కొద్దిగా యాంటిక్ స్టైల్ టచ్ ఇచ్చినట్లుగానే తీసుకున్నారు. బట్ ఇదేంటంటే కంప్లీట్గా యాంటిక్ కాదు, అలాగని కంప్లీట్గా మంచి షైనీ ఫినిషింగ్ ఉన్న గోల్డ్ టైప్ కాదు, రెండింటికి మీడియంగా తీసుకోవడం జరిగింది ఈ డిజైన్ని. సో మొత్తం ఒక పెద్ద కొద్దిగా లావుగా బ్రాడ్గా ఉండేలాంటి డిజైన్ చూస్తున్నారు. ఇది ఆల్మోస్ట్ మనకి ఒక మంచి బ్రైడల్ కలెక్షన్లోకి వస్తుందండి. ఇది ఆల్మోస్ట్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా అదే విత్ మెయింటైన్ చేశారు. ఇక్కడ కింద వచ్చేసరికి మాత్రం ఒక బిగ్ లాకెట్ ఇచ్చారు ఎంబోజ్డ్ ప్యాటర్న్లో. ఇక్కడ కూడా ఒక ఐడల్ని ఇచ్చారు, పైన కూడా అదే ఐడల్, ఇక్కడ కూడా అదే ఐడల్. మొత్తంగా ఓవరాల్గా ఒక లక్ష్మీదేవి కాన్సెప్ట్ని మనకి మొత్తం ఐడల్స్లో తీసుకోవడం జరిగింది. కింద ఈ నక్షీ బాల్స్ అలాగే సౌత్ సీ బాల్స్ రెండింటిని ఇవ్వడం జరిగింది. ఇది యాంటిక్ టచ్ ఇచ్చారు కదా, ఇందులో కొంచెం డల్ ఫినిషింగ్ తీసుకున్నారు. ఓకే, ఓవరాల్గా ఇది ఎంత వెయిట్లో ఉండొచ్చండి? ఇదైతే మీకు 101 గ్రామ్స్. 101 గ్రామ్స్లో తీసుకున్నారు. ఓకే, యూజువల్గా దీంట్లో ఇంకా హెవీ వెయిట్, ఇంకొంచెం తక్కువ వెయిట్లో కూడా రెడీ అవుతాయా? ఓకే, సో ఇది కాస్ట్ ఎంత పడుతుందని అప్రాక్సిమేట్లీ చెప్పగలమా మనం? అది 6 lakhs వరకు. ఓకే, సో ఇదండి, ఇది కొంచెం హెవీగా బ్రైడల్ కలెక్షన్లోకి వస్తుంది. మనం ప్రతిదానికి కూడా మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కావాలనుకుంటే కూడా అవి కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. సో నచ్చింది జుమ్కీస్ కావచ్చు, చాంద్బాలి కావచ్చు, ఏదైనా సెట్ చేసుకోవచ్చు. సో ఇది ఈ వెరైటీ, ఇంకా చాలా ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ మోడల్ చూద్దాం. నెక్సీ వర్క్ యా, సో ఇదే మోడల్ అండి. ఇది కూడా నక్షి వర్క్ వస్తుంది, నక్షి డిజైన్తోనే. ఓకే, ఇందులో ఎక్కువ నక్షి డిజైన్ ఉంది కదా ఆల్మోస్ట్ మొత్తం. వస్తాయి. ఓకే, ఈ ఫినిషింగ్ ఏమంటారు? ఇది నక్షి వర్క్. నక్షి వర్క్. ఓకే, యాంటిక్లోనేనా? ఇది యాంటిక్. ఓకే, సో యాంటిక్లో నక్షి వర్క్తో మొత్తం డిజైన్ చూస్తున్నారు కదా. లక్ష్మీదేవి ఐడల్స్తో పాటుగానే కాస్త డిఫరెంట్ డిజైన్స్ని కూడా ఇవ్వడం జరిగింది. పీకాక్స్ వచ్చాయి ఇక్కడ నుంచి. స్టార్టింగ్లో చూస్తే కనుక ఒక మ్యాంగో లీఫ్ టైప్లో డిజైన్ కనిపించింది, తర్వాత లక్ష్మీదేవి ఐడల్స్, ఆ తర్వాత పీకాక్ డిజైన్స్ వచ్చాయి. మధ్యలో మాత్రం మనకి స్క్వేర్ ప్యాటర్న్లో, అంటే స్క్వేర్ షేప్లో వచ్చిన ఎమరాల్డ్స్ ఇచ్చారు. 2 సైడ్స్ కూడా అలాగే ఇచ్చారు చూడండి. ఒక 4 స్టోన్స్ని మాత్రం ఇక్కడ యాడ్ చేశారు. మిడిల్లోకి వచ్చేసరికి ఇక్కడ లాకెట్ ప్లేస్లో లక్ష్మీదేవి ఐడల్ని నక్షి డిజైన్లోనే కొంచెం పెద్దగా తీసుకున్నారు, ఎంబోజ్డ్ ప్యాటర్న్లో. కింద అంతా కూడా ఫ్రెష్ వాటర్ పల్స్, అవి చిన్న చిన్న డ్రాప్లెట్స్ లాగా ఇచ్చారు. మిడిల్ నుంచి మనకి ఆ డ్రాప్లెట్స్ అనేవి ఇక్కడ కింద వరకు కూడా కనబడతాయి. ఇది కూడా కొంచెం హెవీ జ్యువెలరీలోకి వస్తుంది, బ్రైడల్ కలెక్షన్లోకి. ఇది ఇంచుమించుగా ఎంత వెయిట్ ఉంది? ఇది వెయిట్ వచ్చేసి మీకు 80 గ్రామ్స్. ఓకే, నియర్లీ 80 గ్రామ్స్ ఉందండి ఇది. దీనికి మళ్ళీ మనం కావాలనుకుంటే దానికి మ్యాచింగ్లోనే యాడ్ చేసుకోవచ్చు ఇయర్ రింగ్స్ అవి కూడా. ఇది అప్రాక్సిమేట్లీ ఎంత ప్రైస్ ఉండొచ్చు? 5 lakhs.
5 lakhs వరకు ఉంటుంది. ఓకే, నైస్. ఇది చాలా బాగుంది. ఇలా లేటెస్ట్ వెరైటీస్ మన దగ్గర ఇంకా చాలా చాలా ఉన్నాయండి. సో ఇంకా హెవీగా కావాలనుకున్నా, చాలా స్పెషల్గా యూనిక్గా కావాలనుకున్నా కూడా ఉన్నాయి. మేము వీలైనంత వరకు కొంత కలెక్షన్ అయితే ఈరోజు కవర్ చేయడానికి ట్రై చేస్తాం. నెక్స్ట్ చూద్దాం. సో ఇదేం డిజైన్ అండి? బొట్టుమాల. బొట్టుమాల. ఓకే, సో ఇలా వస్తే బొట్టుమాల అని అంటున్నారు కదా. సో ఈ ప్లేస్లో మనకి ఇది స్టోన్తో వచ్చాయి, లేదంటే వేరే నార్మల్ గోల్డ్తో కూడా చేస్తారు కదా? లేదు మేడం, స్టోన్ వర్క్. స్టోన్ వర్క్. ఓకే, పచ్చి వర్క్ కదా. ఓకే, ఈ స్టోన్స్ ఏంటి వాడారు? సీజర్స్. ఓకే, ఇది కూడా మనకి కొంచెం కాస్ట్ తక్కువే పడుతుంది, ఎందుకంటే సీజర్స్ వాడారు కాబట్టి. అన్కట్స్ అలాంటి వాటికి వెళ్ళేటప్పటికి మనకి ఇంకా ఎక్కువ రేంజ్ పెరుగుతుంది. ఇప్పుడు మాత్రం ఇంకొంచెం రీజనబుల్ ప్రైస్లో రావడానికి ఇందులో వాడినవి సీజర్స్, అలాగే మిడిల్లో ఇచ్చిందంతా కూడా నక్షి డిజైన్తో లక్ష్మీదేవి ఐడల్స్ని ఇవ్వడం జరిగింది. స్టార్టింగ్లో మాత్రమే కొంచెం చైన్ టైప్లో డిజైన్ లాగా క్రియేట్ చేశారు. తర్వాత నుంచి వచ్చేసరికి ఇన్సైడ్ అంతా సౌసీ పర్ల్స్ని ఒక స్టాండింగ్ పొజిషన్లో పెట్టడం జరిగింది. ఆల్టర్నేట్గా ఒకటి సౌత్ సిపాల్ అయితే ఇంకొకటి రూబీ, ఒక చిన్న రూబీ, ఇలా ఆల్టర్నేట్గా తీసుకున్నారు టోటల్గా. ఈ చుట్టూ అంతా కూడా డిజైన్ అనేది ఆల్మోస్ట్ మనకి ఇది ఒక 3/4 హారం లాగా వస్తుంది చూడడానికి, ఎందుకంటే ఇక్కడ నుంచి కొంచెం హెవీ డిజైన్ ఉంది కాబట్టి. లేదు దీన్నే కొంచెం లాంగ్ హారంలో యూస్ చేసుకోవాలనుకున్నా కూడా యూస్ చేయొచ్చు. అయితే అవుటర్ లైన్ అంతా కూడా ఈ పచ్చి వర్క్ ఇవ్వడం జరిగింది అనమాట. ఒక ఫ్లవర్ లాగా వస్తుంది, బొట్టుమాల అంటారు దీన్ని. కింద బోర్డర్ కింద ఈ లాకెట్ దగ్గరికి వచ్చేసరికి మాత్రము కొంచెం హెవీ లుక్ ఉండడం కోసం బిగ్ లాకెట్ ఇచ్చారు. మిడిల్లో కూడా ఎంబోజ్డ్ ప్యాటర్న్లో లక్ష్మీదేవి ఐడల్ ఇచ్చారు. అండ్ చుట్టూ కూడా అక్కడక్కడ ఈ రూబీస్, ఎమరాల్డ్స్ ఇవన్నీ కూడా అరేంజ్ చేయడం జరిగింది. చుట్టూ కూడా గోల్డెన్ బాల్స్, సౌత్ సీ పర్ల్స్ అన్నిటిని డ్రాప్లెట్స్ లాగా ఇవ్వడం జరిగింది. సో టోటల్గా ఇది ఒక మంచి కలెక్షన్ అండి. పార్టీ వేర్, ముఖ్యమైన ఫంక్షన్స్ ఉంటే కనుక చాలా బాగుంటాయి అన్నమాట. ఇలాంటివి హెవీగా ఉంటాయి. ఇది వచ్చేసి వెయిట్ ఇంచుమించుగా 84 grams వరకు ఉంది. ప్రైస్ ఎంత ఉండొచ్చు? ఆల్మోస్ట్ అంటే 5 lakhs వరకు. ఓకే, సో 5 to 6 మధ్యలో ఉండొచ్చా? ఓకే అండి. సో అదండి, వెయిట్ కూడా ఉంది దీంట్లో 76 grams నెట్ వెయిట్. ఓకే, స్టోన్స్ కాకుండా. ఓకే, సో దాన్ని బట్టి ప్రైస్ అనేది కొంచెం అటు ఇటుగా మారుతుందండి. కరెక్ట్గా ఎగ్జాక్ట్గా దీని ప్రైస్ ఎంత డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే కనుక మనం నేరుగా విజిట్ చేసినట్లయితే మీకు ఆ డీటెయిల్స్ అన్నీ కూడా చూపిస్తారు. మీరు కూకట్పల్లిలో చందన బ్రదర్స్కి విజిట్ చేసినట్లయితే ఇక్కడ ఇంకా చాలా చాలా వెరైటీస్ ఉంటాయి. స్పెషల్గా ఇయర్ రింగ్స్ కలెక్షన్ అయితే కూడా ఇంకా చాలా ఎక్కువగానే ఉంది. అండ్ వడ్డానమ్స్ అన్నిటిలోనూ గ్రాండ్ కలెక్షన్ కావాలంటే మన దగ్గర ఇప్పుడు ఏదైతే లేటెస్ట్ వెరైటీస్ నడుస్తున్నాయో, ఏదైతే డిజైనర్ కలెక్షన్స్ కావాలనుకుంటున్నారో అవన్నీ కూడా మన దగ్గర రెడీ అవుతూనే ఉన్నాయి. ఎక్కువ స్టాక్ కూడా రెడీగానే ఉంది. నెక్స్ట్ వెరైటీ చూద్దాం. అది పెట్టారు డీప్ నక్షి వర్క్. ఓకే, డీప్ నక్షి వర్క్ అండ్ యాంటిక్ ఫినిషింగ్ ఉంది కదా. యాంటిక్ ఫినిషింగ్లో తీసుకున్నారు. ఇది కొంచెం స్పెషల్గా ఉంటుంది చూడండి. దీంట్లో ఎక్కువ డిజైన్స్ అనేవి కాకుండా మనకి ఒకటే స్టైలు ఫస్ట్ నుంచి కూడా మ్యాంగో లీఫ్ లాగా తీసుకున్నారు. అవుటర్ లైన్ అంతా ఇక్కడ మ్యాంగో లీవ్స్ వస్తాయి. ఇన్సైడ్ అంతా కూడా ఒక చిన్న రూబీ స్టోన్స్ ఇవ్వడం జరిగింది. సో ఈ సింపుల్ డిజైన్ అయినా కూడా చూడడానికి మాత్రం ఇంత హెవీ లుక్ కనిపించేలాగా ఒక మంచి బ్రైడల్ కలెక్షన్ లాగా రెడీ చేయడం జరిగింది అన్నమాట. దీన్ని ఒకటి మొత్తం అంతా ప్యాటర్న్ అంతా కూడా ఒకటే ఉంది. మిడిల్లోకి వచ్చేసరికి మాత్రం ఇక్కడ లాకెట్ కూడా చాలా గ్రాండ్గా ఇచ్చారండి. కొంచెం హెవీ లుక్ కనిపించాలంటే కనుక మనం ఏదైనా ఒక శారీస్ వేసుకున్నప్పుడు, పట్టు శారీస్ చాలా బాగుంటుంది. ఇది మొత్తం ఈ డీప్ నక్షి వర్క్తో పాటుగా ఈ ఎంబోజ్డ్ ప్యాటర్న్ వచ్చేసరికి డైరెక్ట్గా చూస్తే ఇది చాలా ఎక్సలెంట్గా ఉంది. అండ్ దీంతో పాటుగా కింద డ్రాప్లెట్స్ అనేవి మిడిల్లో మాత్రమే మనకి రూబీ ఇచ్చారు. చుట్టూ అంతా కూడా ఎమరాల్డ్స్, ఫ్రెష్ వాటర్ పాల్స్ ఇచ్చారు. యా, సో ఇది చాలా హెవీగా ఉంది, బాగుంది. ఇది ఎంత అండి? ఇది వెయిట్ ఎంత ఉంది? ప్రైస్ ఎంత ఉండొచ్చు? 91 grams పడుతుంది. ఎందుకంటే డీప్ నక్షి వర్క్లో కొంచెం హెవీ గోల్డ్తోనే చేస్తారు. ఓకే, ఓకే అండి, నైస్, బాగుంది. ఇలాంటి వాటి అన్నిటికీ మ్యాచింగ్ ఇస్తాం కదా, ఇయర్ రింగ్స్ రెడీగానే ఉంటాయి. ఓకే, ఇన్ కేస్ ఎవరైనా ఆర్డర్ చేసి రావాలంటే మినిమం ఎంత టైం చెప్తారు? 10 to 15 days. సో ఇది నచ్చింది, దీనికి తగ్గట్టుగా వారికి నచ్చిన ఇయర్ రింగ్స్ మోడల్ అంటే కనుక మనకు 10 to 15 daysలో రెడీ చేసి ఇస్తారు. ఓకే, నైస్. నెక్స్ట్ చూద్దాం. సో వెంకట్ గారు, ఇది ఏంటి అసలు? ఇది చాలా స్పెషల్గా ఉంది. ఇది ఏంటంటే పెరల్స్ వస్తాయి మేడం. ఇవన్నీ పర్ల్సేనా? ఓకే, వీటిని ఏంటి ఫ్రెష్ వాటర్ పర్ల్స్ అంటారా? ఓకే, అండ్ దీని మీద వచ్చిన వర్క్ ఏంటి? ఇదేంటి? ఇది పచ్చి వర్క్ వస్తుంది. పచ్చి వర్క్ సీజర్స్తోనా అన్కట్సా? ఓకే, సీజర్స్తో యూజ్ చేసిన ఈ పచ్చి వర్క్ వచ్చింది. అక్కడక్కడ మనకు ఒక చిన్న స్టడ్ లాగా కనిపిస్తుంది. అవి ఏంటంటే ఒక 4 points ఇచ్చారు. తర్వాత మిగతా అంతా మాత్రం మనకి కాస్త బ్రాడ్గా ఉండేలాగా ఒక సింగిల్ లైన్లో, అంటే సింగిల్ లేయర్ ఉంటుంది. లైన్స్ మాత్రం చాలా లైన్స్లా కనబడుతుంది. ఇది ఇలా మనం కౌంట్ చేయడానికి రాదు, కానీ ఒక 1 inch ప్యాటర్న్ తీసుకున్నారన్నమాట. 1 inchలో మనకి డిజైన్ తీసుకోవడం జరిగింది. ఇదైతే మాత్రం చాలా హెవీగా ఉందండి.
కింద డీప్ నక్షి వర్క్తో యాంటిక్ ఫినిషింగ్లో తీసుకున్నారు. అండ్ ఈ మిడిల్లో ఇచ్చింది అయితే కనుక మళ్ళీ పచ్చి వర్క్ ఇచ్చారు. అండ్ దానిపైన రూబీ, కిందంతా కూడా కొంచెం బిగ్ సౌసీ పర్ల్స్ని డ్రాప్లెట్స్లో ఇవ్వడం జరిగింది. కొంచెం గ్రాండ్ కలెక్షన్లా కనబడాలి ఏదైనా అనుకుంటే కనుక, కొంచెం యూనిక్గా స్పెషల్గా అండ్ పర్ల్స్ని ఇష్టపడే వాళ్ళు అయితే కనుక దీనికి వెళ్ళొచ్చు సింపుల్గా. ఇది ఎంత వెయిట్, ఎంత ప్రైస్ ఉండొచ్చు? టోటల్ అయితే మీకు 78 గ్రామ్స్ ఉంది మేడం గ్రాస్. నెట్ వెయిట్ అయితే 48 గ్రామ్స్. ఈ పల్స్ అన్ని లెస్ అయిపోతాయి. ఓకే, ప్రైస్ ఎంత ఉండొచ్చు అయితే? ప్రైస్ అయితే 3 lakhs వరకు. ఓకే, సో 3 వరకు పడుతుంది. ఇది బాగుంది కదా. ఇలాంటి కొత్త కొత్త వెరైటీస్, డిఫరెంట్ వెరైటీస్ కూడా ఉన్నాయి మన దగ్గర. సో ఇలాంటివి కావాలనుకున్నా కూడా మళ్ళీ ఆర్డర్ మీద కూడా చేస్తారండి. ఒక 10 to 15 days టైం ఇస్తే కనుక మీకు నచ్చిన మోడల్ని కూడా రెడీ చేయడం జరుగుతుంది. ఇది పెడదాం. ఆనికి ఇది కూడా నక్సీ వర్కే. నక్సీలో ఎమరాల్డ్ వస్తుంది. ఓకే, సో కంప్లీట్గా ఎమ్రాల్డ్తో డిజైన్ తీసుకున్నారు అన్నమాట. దీంట్లో అన్నీ కూడా స్క్వేర్ ప్యాటర్న్లో ఉన్నాయి, చూసారు కదా. స్పెషల్గా స్క్వేర్ మనకి ఇది వరకు ఈ స్క్వేర్ రూబీస్ కానీ స్క్వేర్ ఎమ్రాల్డ్స్ కానీ వచ్చేవి చాలా తక్కువ ఉండేవండి. ఎప్పుడైనా ఒక లాంగ్ హారం ఉంటే కనుక ఒక 2 stones లేకపోతే 3 stones మాత్రమే యాడ్ చేసేవాళ్ళు. ఇప్పుడు మాత్రం చూస్తే మనకి చాలా హెవీగా మొత్తం అన్నీ కూడా అదే స్క్వేర్ ప్యాటర్న్లో వచ్చిన ఎమ్రాల్డ్స్తో తీసుకోవడం జరిగింది. ఎమ్రాల్డ్స్ యూజువల్లీ మనము కాస్త స్పెషల్గా చూస్తూ ఉంటాం అప్పుడప్పుడు. రూబీస్ కొంచెం కామన్గా చూసినా ఎమరాల్డ్స్ని కొంచెం రేర్గా చూస్తుంటాం. గ్రాండ్గా కనిపిస్తుంది, కొంచెం స్పెషల్గా కూడా కనిపిస్తుంది. చూడగానే ఇదేదో కొంచెం డిజైనర్ వేరేమో అన్నట్లుగా అనిపిస్తుంది. సో పైన వచ్చేసి మనకి డీప్ నక్షి వర్క్తో యాంటిక్ ఫినిషింగ్తో ఒక చైన్ లాగే ఇచ్చారన్నమాట ఇక్కడ వరకు. తర్వాత నుంచి మాత్రం ఒక 3 layers ఇవన్నీ కూడా మనకి అంతా మొత్తం ఎమరాల్డ్స్తోనే తీసుకున్నారు. మధ్యలో వచ్చేసి లక్ష్మీదేవి ఐడల్స్ వచ్చాయి ఆల్టర్నేట్గా, కానీ వాటికంటే కూడా డామినేటింగ్గా మనకి కనిపించేది ఎమరాల్డ్స్. కింద ఇక్కడికి వచ్చేసరికి లాకెట్ దగ్గర ఇది డీప్ నక్షి వర్క్తో, పైన ఎంబోజ్డ్ ప్యాటర్న్తో లక్ష్మీదేవి ఐడల్, కిందంతా సౌసీ పర్ల్స్ డ్రాప్లెట్స్ ఇచ్చారు. సో ఇంత గ్రాండ్గా ఉందో చూసారు కదా, యూనిక్గా. ఇలాంటి వెరైటీస్ చాలా ఉన్నాయి. నిజానికి చుట్టూ ఒక ఫ్లోర్ అంతా కూడా ఈ జ్యువెలరీకే స్పెషల్ కలెక్షన్ పెట్టారండి. ఒక ఫ్లోర్ అంతా ఇంత కలెక్షన్ ఉందంటే ఎన్ని నెంబర్ ఆఫ్ చాయిస్లు మనకి అందుబాటులో ఉన్నాయో మీకే అర్థం చేసుకోవచ్చు మీరే. ఇది ఎంత ఉండొచ్చండి వెయిట్ అండ్ ప్రైస్ అప్రాక్సిమేట్లీ? 110 grams మేడం గ్రాస్. ఓకే 105 నెట్. ఓకే ఓకే, సో ఇది 6-7 వరకు అవుతుంది అయితే ఎమరాల్డ్స్. ఓకే, సో ఎమరాల్డ్ కాస్ట్ సెపరేట్ ఉంటుంది ఎలాగో. ఓకే, సో ఇది చాలా హెవీగా ఉంది. బ్రైడల్ కలెక్షన్లో స్పెషల్ యూనిక్ పీసెస్ కూడా ఉన్నాయి ఇలాంటివి. నెక్స్ట్ చూద్దాం. సో వెంకట్ గారు ఇదేంటి మోడల్? ఇది కూడా పచ్చి వర్క్ అండి. పచ్చిలో యాంటిక్. ఓకే, పచ్చిలో యాంటిక్ వెరైటీ. ఓకే, సో ఇందులో ఏంటంటే మనకి ఇన్సైడ్ లైన్ ఏదైతే ఉందో అదంతా కూడా రూబీస్ పచ్చీస్, అంటే పచ్చి వర్క్, అది సీజర్స్తో తీసుకున్నారు. బయట అవుటర్ లైన్ వచ్చేసరికి ఒక మ్యాంగో లీఫ్లా తీసుకున్నారు. దాంట్లో కూడా ఒక చిన్న స్టోన్ యాడ్ చేశారండి, వెరీ టైనీ స్టోన్, దట్ ఈస్ సీజెడ్. అండ్ 2 layers మాత్రమే కనబడుతుంటాయి, అంటే లోపల డిజైన్ ఒకటి, బయట డిజైన్ ఒకటి. ఇంకెక్కువ డిజైన్స్ ఏమీ ఇంక్లూడ్ చేయలేదు. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు కూడా ఇదే 2 డిజైన్స్ కంటిన్యూ అవుతాయి. కింద వచ్చేసరికి ఒక లాకెట్ ఇచ్చారు ఎంబోజ్డ్ ప్యాటర్న్లో. ఇక్కడ చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు, చూసారా. బయట అవుటర్ లైన్ అంతా కూడా మ్యాంగో లీఫ్తో పాటుగానే ఒక రూబీ ప్యాటర్న్లో వచ్చింది. రూబీ అంతా కూడా ఒక లైన్లో తీసుకోవడం జరిగింది. తర్వాత ఇలా డిఫరెంట్ డిజైన్స్, నక్షి డిజైన్స్ ఇవ్వడం జరిగింది. ఫైనల్గా మనకి టాప్లో ఇక్కడ ఎంబోజ్డ్ ప్యాటర్న్లో ఐడల్ కనిపిస్తుంది. కింద వచ్చేసరికి కూడా సౌసీ పర్ల్స్, ఫ్రెష్ వాటర్ పర్ల్స్, అది కూడా స్ప్రింగ్ టైప్లో యాడ్ చేశారు. అది కాకుండా మనకి రూబీ ఎమ్రాల్డ్స్ని కూడా హ్యాంగింగ్ అది కాకుండా ఎమ్రాల్డ్స్ని కూడా ఇక్కడ డ్రాప్లెట్స్ లాగా ఇవ్వడం జరిగింది. సో ఇంత హెవీగా, ఇంత స్పెషల్గా ఈ కలెక్షన్ ఉంది. ఇది అప్రాక్సిమేట్లీ వెయిట్ అండ్ ఇది కాస్ట్ ఎంత ఉంటుంది? ఇది వెయిట్ 82 grams గ్రాస్. నెట్ వెయిట్ వచ్చి 70 grams. ఓకే, 350 వరకు. ఓకే, 350 వరకు పడుతుంది. 4 lakhs వరకు. ఓకే, యూజువల్గా ఇలాంటి వాటి మీద అంతా కూడా మనకి వేస్టేజ్ అవి మారుతూ ఉన్నాయా? ఎంతెంత ఉన్నాయి? 21% ఉంటుంది మేడం. ఓకే ఓకే, సో నార్మల్ ప్లెయిన్ గోల్డ్ వాటి మీద అయితే ఇంకొంచెం తక్కువ ఉంటుంది. ఓకే అండి, నైస్. నెక్స్ట్ చూద్దాం.
కాసుల పేరు. ఓకే, కాసుల పేరు. ఇది ఒక సింగిల్ లైన్లా కాకుండా 2 లైన్స్ తీసుకున్నారు. అయితే అవుటర్ లైన్ కాసుల పేరు వస్తుంది. అంటే మనం రెగ్యులర్గా చూసే లక్ష్మీదేవి ఐడల్స్తో వచ్చిన ఒక రౌండ్ బిల్లల్లాగా డిజైన్ ఉంటుంది. ఇన్సైడ్ వచ్చేసరికి మాత్రము ఎంబోజ్డ్ ప్యాటర్న్లో ఒక ఐడల్స్ డిజైన్ ఇవ్వడం జరిగింది అన్నమాట. టూ వేరియేషన్స్ ఇచ్చారు. కాకపోతే ఇది బ్రాడ్గా వస్తుంది అండ్ యాంటిక్ ఫినిషింగ్లో ఉంటుంది. కొంచెం లైట్ వెయిట్లో చేశారా ఇది లైట్ వెయిట్లో వచ్చింది. 62 గ్రామ్స్. చూసారా ఎంత మంచి డిజైన్, ఇంత హెవీ లుక్లో కనిపిస్తుంది. కానీ 62 గ్రామ్స్. మనం ఇప్పుడు వరకు చూసిన అన్నిటిలోకి ఇదే తక్కువది, లైట్ వెయిట్లో ఉంది. సో దీంట్లో మనకి వేరే స్టోన్స్ కూడా ఏం లేవు కాబట్టి మీకు స్టోన్ కాస్ట్ సెపరేట్గా అది ఏమి లేకుండా డైరెక్ట్గా ఈ గోల్డ్ ఎంత అనేది దాన్ని బట్టి కౌంట్ అవుతుంది అండ్ మేకింగ్ ఛార్జెస్ ఉంటాయి. కింద వరకు కూడా మనకి ఇదే ప్యాటర్న్ తీసుకున్నారండి. ఇందులో ఇంకా వేరే డిజైన్స్ ఏం లేవు. నాకు తెలిసి ఇవి చాలా హై డిమాండ్లో ఉన్నాయి ఒకప్పుడు అండ్ మళ్ళీ కూడా చాలామంది ఇలాంటి వాటికి ఇవి మళ్ళీ ట్రెండింగ్లో ఉన్నాయి కాబట్టి మళ్ళీ అడుగుతున్నారు. అందులోని ఇది లైట్ వెయిట్లో ఫుల్ మొత్తం ఫినిషింగ్ అంతా కూడా యాంటిక్ ఫినిషింగ్ తీసుకున్నారు. ఇది ఎంత ఉండొచ్చు ప్రైస్ అనేది? 350 వరకు అవుతుంది. ఓకే. సో మేకింగ్ ఛార్జెస్ అవి మామూలుగా ఎలా ఉంటాయండి? అంటే వేరే అదర్ 21% ఉంటుంది మేడం. ఓకే, 5% లెస్ అవుతుంది. ఓకే, మళ్ళీ ఆఫర్ అది. ఓకే, యూజువల్గా ఒక ఆర్నమెంట్స్, బ్యాంగిల్స్ అయినా చైన్స్ అయినా కొన్ని సింపుల్ అయినా ఉంటాయి కదా, మినిమం స్టార్టింగ్ ఎంత ఉంటుంది, హై ఎంత ఉంటుంది? 8 నుంచి 14 వరకు స్టార్టింగ్. ఓకే. హారాలు అయితే 16 నుంచి స్టార్టింగ్. ఓకే, 16 నుంచి స్టార్టింగ్ ఉంటుంది. ఓకే అండి, నైస్. ఇంకొకటి చూద్దాం. సో ఇప్పటి వరకు మనం హారమ్స్ చూసాం కదా, ఇప్పుడు వడ్డానం కలెక్షన్ చూద్దాము. వడ్డానమ్స్లో ఇప్పుడు హెవీ కలెక్షన్ చూసుకుంటే కనుక, అంటే బ్రాడ్గా హెవీగా బ్రైడల్ కలెక్షన్లో కనిపించాలనుకుంటే కనుక సింపుల్గా కాకుండా ఇప్పుడు అందరూ ఇలా హెవీవే ఇష్టపడుతున్నారు. ఇప్పుడు ఇందులో వచ్చిన వర్క్స్ ఏంటండి? ఓకే, లైట్ వెయిట్లో ఉంది. ఓకే, ఇది 120 గ్రామ్సా? ఓకే. సో దీంట్లో వచ్చిన వర్క్స్ ఏంటి? ఇదంతా యాంటిక్ వస్తుంది. ఓకే, యాంటిక్ డీప్ నక్షి వర్క్. ఓకే. సో స్టోన్స్ అన్ని వాడినవి సీజెట్స్. ఓకే, సీజెట్స్ అలాగే రూబీ, ఎమరాల్డ్. ఓకే, అన్ని వెరైటీస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ వాడినవి కొంచెం వైట్ షేడ్ ఎక్కువ ఉన్నాయి. ఇది ఏంటంటే దీనికి రోడియం పాలిష్ వస్తుంది. ఓకే, అందుకే వైట్ కనిపిస్తుంది. ఓకే, యూజువల్గా మనము డైమండ్ జ్యువెలరీ వాటిల్లో చూస్తుంటామండి. ఇది రోడియం పాలిష్తో వాడతారు. కొంచెం ఇంకా ఎక్కువ షైనింగ్ వైటిష్ షేడ్ అనేది ఎక్కువ కనిపిస్తుంది. అది అక్కడక్కడ యాడ్ చేశారు. మిడిల్లో వచ్చిన ఐడల్ ఏంటి? లక్ష్మీదేవేనా? ఓకే, లక్ష్మీదేవి ఐడల్ ఉంది. కిందంతా వచ్చేసరికి కొంచెం స్పెషల్గా మనము రూబీస్, ఎమరాల్డ్స్ ఇవి చూస్తుంటాం. వాటితో పాటుగానే ఇక్కడ అన్నీ ఏంటంటే ఎమరాల్డ్స్ ఇచ్చారు. ఆ ఎమరాల్డ్స్ ఏం టైప్ ఇవి? పొటాస్ అండి. ఓకే, పుటాస్. అండ్ ఇవి సౌసి పర్ల్సా? ఇవి గుత్తి పూసలు. ఓకే, మనకి పర్ల్స్లోనే గుత్తి పూసలు. అంటే ఈ డిజైన్ అనేది కొద్దిగా ఆ మోడల్ అనేది డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట. రెగ్యులర్గా వచ్చే రౌండ్ షేప్ కాకుండా కాస్త డిఫరెంట్గా ఓవెల్ షేప్లో వస్తున్నాయి. సో ఇది ఓవరాల్గా ఇది లైట్ వెయిట్లో ఆల్మోస్ట్ మనకి 120 గ్రామ్స్లో రెడీ అయిన వడ్డానము యాంటిక్ ఫినిషింగ్తో రెడీ చేశారు. ఇందులో ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయి. ఇది అప్రాక్సిమేట్లీ ఎంత కాస్ట్ పడవచ్చు? ఇది మీకు 7 లక్షల వరకు. ఓకే, 7 వరకు పడుతుంది ఇది. ఓకే అండి, నెక్స్ట్ ఇది చూద్దాం. ఇంకొకటి ఉంది దాంట్లో అష్టలక్ష్మి. ఓకే, ఇది అష్టలక్ష్మియా? ఓకే. సో అష్టలక్ష్ముల ఐడల్స్తో రెడీ చేసింది ఇది. ఈ కాన్సెప్ట్స్ మనము హారమ్స్లోనూ లేకపోతే నెక్లెస్లో కూడా చూస్తున్నాము. దశావతారాలని, అష్టలక్ష్మిలని ఈ కాన్సెప్ట్స్ రెడీ అవుతున్నాయి కదా. అందులో ఇప్పుడు మనం చూస్తున్నది అష్టలక్ష్ములు. మొత్తం డిజైన్ చూసారు కదా, కొంచెం అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్లో ఉంటాయి. మనకి ఇక్కడ మిడిల్లో వచ్చేసరికి కొంచెం బ్రాడ్గా ఉంటుంది, సైడ్స్కి వచ్చేసరికి కొద్దిగా తగ్గుతుంది ఆ సైజ్ అనేది. సో అందుకనే చెప్పా. మిడిల్లో వచ్చేసరికి బిగ్ ఐడల్ ఉంది. ఇది కూడా యాంటిక్ ఫినిషింగ్తో తీసుకున్నదే కదా. ఓకే, అండ్ నక్షి వర్క్. మిగతా డిజైన్ అంతా కూడా మిగతా అన్ని స్టోన్స్ యూజ్ చేయడం జరిగింది. ఇందులో కూడా సీజర్స్, రూబీస్ అండ్ ఎమరాల్డ్స్ ఆల్ వెరైటీస్ ఉన్నాయి. కింద వచ్చేసరికి దీంట్లో యాక్చువల్గా ఏంటంటే దీనికి గోల్డ్ బెల్ట్ వస్తే మీకు వెయిట్ ఎక్కువ వస్తుంది. 200, 220 అలా వస్తుంది. మేము ఏంటంటే సిల్వర్ మీద గోల్డ్ కోటెడ్ చేపిస్తాం. ఓకే, తక్కువ బడ్జెట్లో వచ్చేస్తుంది. ఓకే, మిడిల్లో మాత్రము గోల్డ్ ఉండి మనకి సైడ్ బెల్ట్ మాత్రము సిల్వర్. ఓకే, గోల్డ్ కోటెడ్. ఓకే, ఓకే. సో దానివల్ల కాస్ట్ కటింగ్ అవుతుంది. ఓకే, కింద వచ్చిన ఈ పల్స్ ఇవి గుత్తి పూసలే. ఓకే, సో ఇలా కర్బూజా స్టైల్లో ఉంటాయి కాబట్టి డిజైన్ అనేది అలా అంటారు. ఇందులో ఏంటంటే మనకి అన్ని కలర్స్ ఇచ్చారు. గోల్డెన్ కలర్, పింక్, రూబీ అలాగే ఎమరాల్డ్ అన్ని షేడ్స్లోనే ఇవ్వడం జరిగిందన్నమాట. ఇది కూడా ఎక్స్ట్రా బ్యూటీ యాడ్ చేస్తుందండి. యాక్చువల్గా ఈ కింద ఇలాగ ఒక మంచి డ్రాప్లెట్ స్టైల్లో ఉంటే కనుక చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది చూడడానికి. ఇది ఎంత వెయిట్, ఎంత ప్రైస్ ఉండొచ్చు అప్రాక్సిమేట్లీ?
ఓకే 8 వరకు అవ్వచ్చా? ఓకే ఫైన్. నెక్స్ట్ ఏం చూపిస్తున్నాము? నక్షి. ఓకే, దీని మీద కూడా అన్ని లక్ష్మీదేవి ఐడల్స్ అండ్ రూబీ పుటాస్ ఇచ్చారు. పుటాస్ వర్క్, అలాగే దీంతో పాటు అవి రెండు డీప్ నక్షి వర్క్ ఉంది కాబట్టి డిజైన్ అనేది కొంచెం అప్స్ అండ్ డౌన్స్ ఇందులో ఎక్కువ తెలుస్తుంది మనకి. అలాగే ఇదేంటంటే కొంచెం సింపుల్ వస్తాయా, యాంటిక్లోనే సింపుల్. ఓకే, ఈ డిజైన్ అంతా కూడా ఇది నక్షీలోనే వచ్చింది, కాకపోతే ఇది కొంచెం సింపుల్ ఉంటుందండి, ఇది కొద్దిగా హెవీ కనబడుతుంది. ఇవేమో కొంచెం సింపుల్ అనిపిస్తాయి, కాకపోతే బ్రాడ్నెస్ అనేది ఆల్మోస్ట్ సేమ్ ఉంది. ఈ రెండు వెయిట్స్ అవి ఎంత ఉన్నాయండి ఇంచుమించుగా? వెయిట్ వచ్చేసి 42 గ్రామ్స్ అండి. ఇది 57 ఉంది. సో ఇది కొంచెం హెవీ అనమాట. ఇవి ఇవి పచ్చి వర్క్. ఓకే, సో ఇవి వచ్చేసి ఏంటంటే స్టోన్ వెరైటీస్లోకి వచ్చేస్తాయి మళ్ళీ మనకి. ఎవరైనా కొంచెం స్టోన్ వెరైటీస్, అన్కట్స్ ఇలాంటి వాటిల్లో చూస్తే కనుక ఈ టైప్ వెరైటీస్ చూసుకుంటారు. బ్యాంగిల్స్, సింగిల్ బ్యాంగిల్స్ వేసుకున్నా కూడా చాలా బాగుంటాయి ఇవి. సో వీటిలో ఏంటంటే మనకి డిజైన్ అనేది మొత్తం నక్షి వర్క్, రూబీ, ఎమరాల్డ్స్, అలాగే సీజర్స్ అన్నీ కల్పించారు. వాటితో పాటుగానే లక్ష్మీదేవి ఐడల్స్ కూడా ఉన్నాయి ఈ బ్యాంగిల్స్లో అయితే. అలాగే వీటిలో ఏంటంటే ఇది ఇంకొంచెం స్టైలిష్గా, ఫ్యాన్సీగా రెడీ చేస్తుందండి ఇది. దీంట్లో ఏంటంటే ఎక్కువ ఫ్యాన్సీ టచ్ ఉంది. ఐడల్స్ లేకపోతే ఒక టెంపుల్ టైప్లో జ్యువెలరీ లాంటిది ఏది లేకుండా కొంచెం స్టైలిష్గా ఫ్యాన్సీ స్టైల్లో తీసుకున్నారు ఇందులో వచ్చిన వర్క్ అంతా. సో ఇందులో కూడా సేమ్ కాంబినేషన్ ఉంది అండ్ యాంటిక్ టచ్ కూడా అక్కడక్కడే ఇచ్చారు. మిగతా అంతా కూడా మంచి షైనీ ఫినిషింగ్ తీసుకోవడం జరిగింది. ఇవి బ్యాంగిల్స్, ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి. మనం జస్ట్ కొన్ని ఎగ్జాంపుల్ కోసం ఇలా సింగిల్ బ్యాంగిల్స్ ఏవైతే ఉంటాయో, సింగిల్ అంటే ఓన్లీ 2 బ్యాంగిల్స్ ఏవైతే ఉంటాయో వెరైటీ, వాటిని కొన్ని చూపించడం జరిగింది. నెక్స్ట్ నెక్లెస్ చూద్దామా? ఓకే, చూడబోతున్నది వంకీలు. ఓకే, సో ఇందులో వచ్చిన వర్క్ ఏంటండి? అది యాంటిక్ అండి. యాంటిక్. ఓకే, ఇక్కడ లక్ష్మీదేవి ఐడల్ వచ్చింది. లక్ష్మీదేవి ఐడల్ అండ్ ఒక స్క్వేర్ స్టైల్లో ఇచ్చిన ఎమరాల్డ్ ఉంది. అలాగే మిగతా అంతా కూడా మనకు అక్కడక్కడ చిన్న చిన్న ఎమరాల్డ్స్, రూబీస్తో డిజైన్ చేసింది ఇది. ఇందులో చాలా వెరైటీస్ వస్తూ ఉంటాయి. న్యూ మోడల్స్ అన్నీ కూడా రెడీగానే ఉన్నాయి. ఇప్పుడు ఇది ఒక స్టైల్ చూసారు కదా, కింద ఒక సౌత్ సిపాల్ డ్రాప్లెట్లా ఇచ్చింది. ఇంకొకటి చూస్తే కనుక ఇక్కడ దీంట్లో పీకాక్ డిజైన్ 2 సైడ్స్ చాలా బ్యూటిఫుల్గా, చాలా మంచి ఫైన్ ఫినిషింగ్తో కనిపిస్తుంది. దీనికి మ్యాచింగ్ లాగే మనకి కింద కూడా ఈ టర్నింగ్ డిజైన్ అనేది కూడా అలాగే ఇచ్చారన్నమాట 2 సైడ్స్. అండ్ ఇందులో మనకి కొంచెం స్టోన్ వర్క్ ఎక్కువ కనబడుతుంది కదా, రూబీస్ అండ్ ఎమరాల్డ్స్, ఇవి రెండింటి వర్క్ ఎక్కువ కనిపిస్తుంది. అండ్ పైన వచ్చిందంతా నక్షి డిజైన్. లక్ష్మీదేవి జునాగఢ్ వర్క్ వస్తుంది. ఓకే, జునాగఢ్ అంటే ఏంటి? జునాగఢ్ అంటే దీంట్లో ఫేమస్ మేడం వడ్డానాలకి. ఓకే ఓకే, సో జునాగఢ్ అనేది ఒక వర్కింగ్ స్టైల్, అది వర్క్మెన్షిప్ అంటారు కదా, ఒక్కొక్కటి ఒక్కో రకంగా ఉంటాయి. దాంట్లో ఇది ఈ వెరైటీ మాట. ఇందులో కూడా స్టోన్ వర్క్ ఎక్కువే ఉంది. ఇదేంటి? ఇది జునాగఢ్ అయినా? ఇవన్నీ జునాగఢ్ అయినా? ఇది కాదు మేడం. ఓకే, ఇది ఈ రెండు. ఓకే, మిడిల్లో చూసారు కదా, ఈ డిజైన్ అనేది ఇంకొంచెం బాగా హైలైట్ అవుతుంటుంది. అండ్ మధ్యలోంచి యాక్చువల్గా మన స్కిన్ కూడా కనబడుతూ ఉంటుంది కాబట్టి లుక్ అనేది మారిపోతుంది పెట్టుకున్న తర్వాత. దీనికి కూడా పీకాక్స్ చూసారు కదా, స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు కూడా పీకాక్ అనేది ఇలా డిజైన్ ఇవ్వడం జరిగిందన్నమాట. పెట్టుకుంటే చాలా యూనిక్గా, డిఫరెంట్గా ఉంటుంది ఇది. సో నక్షి టైప్లో డిజైన్తో పాటుగానే మిగతా అంతా స్టోన్ వర్క్ ఇచ్చారు. ఇది జునాగఢ్ వర్క్ అంటారు. ఈ రెండు కూడా ఎంత, ఇవి అప్రాక్సిమేట్లీ ఎంత ఉన్నాయి వెయిట్? ఇదైతే 50 గ్రామ్స్. ఓకే, 55. ఓకే, ఇంచుమించుగా 50లో ఉంటాయి. ఒక్కొక్కటి ఇది 50 వరకు ఉంటుందండి. 50 కాస్త అటు ఇటుగా ఉంటుంటాయి ఇవి. ఓకే, దీని మీద అవి మేకింగ్ ఛార్జెస్ ఎలా ఉంటాయి? 21%. ఓకే, ఇంచుమించుగా 20% నుంచి అలా ఉంటాయి. ఓకే ఫైన్. 5% లెస్ అవుతుంది. ఓకే, అది ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న ఆఫర్ అవి. ఓకే, 5% తగ్గిస్తారు. ఓకే అండి, నెక్స్ట్ ఏం చూడబోతున్నాం? ఓకే, ఇవేంటండి మరి? ఇవి కూడా వంకీ అండి మేడం. ఓకే, కిడ్స్కి కూడా సెట్ అవుతుందేమో ఇవి. యా, కింద వాడచ్చు. ఓకే, తగ్గించడం కోసం సీజర్స్ని ఈ రకంగా డిజైన్ చేస్తున్నారు. అండ్ పైన వచ్చేసి టాప్లో కొంచెం ఎంబోజ్డ్ ప్యాటర్న్లో ఇచ్చి ఒక మంచి రూబీ స్టోన్ ఇచ్చారు. కిందంతా కూడా సౌత్ సిపాల్స్ డ్రాప్లెట్స్లో ఇచ్చారు. తర్వాత ఈ పక్కనంతా కూడా మనకి చైన్ ఇవ్వడం జరిగింది. ఇది కొంచెం సింపుల్గా వస్తుంది, అది కొంచెం చిన్నది, ఇది ఇంకొంచెం దాంట్లోనే కొంచెం బిగ్ సైజ్ అండి ఇది. దీంట్లో కూడా సేమ్ అదే వర్క్స్ ఉన్నాయి, మొత్తం అంతా స్టోన్స్. అయితే అందులో కొంచెం ఎక్కువ స్టోన్స్ ఉంటే ఇందులో కొంచెం నక్షి డిజైన్ అంతా కూడా కొద్దిగా ఎక్కువ ఇవ్వడం జరిగింది స్టోన్తో పాటుగానే. ఇది రెండు ఇంచుమించుగా ఎంత వెయిట్లో వస్తున్నాయి? ఇది 33 గ్రామ్స్ వెయిట్ ఉంది. ఓకే ఓకే, అప్రాక్సిమేట్లీ ప్రైస్ ఎంత ఉండొచ్చు ఒక్కొక్క దాన్ని? 150 వరకు. ఓకే, నైస్. సో ఇవి కుంకుమ భరిణలు. ఓకే,
సో కుంకుమ భరణలు కూడా ఇందులో కూడా చాలా అందంగా బ్యూటిఫుల్గా మంచి డిజైన్స్ రెడీ అవుతున్నాయండి ఇప్పుడు. దీంట్లో ఏంటంటే నక్షి డిజైన్తోనే మొత్తం అంతా ఇవి అష్టలక్ష్మిలా లేదంటే జస్ట్ అష్టలక్ష్మి డిజైనే. ఇది జస్ట్ నక్షి డిజైన్ ఇచ్చారు. ఓకే, నక్షి వర్క్. దీని మీద వచ్చిన స్టోన్స్ అన్నీ కూడా మనకి రూబీ అండ్ ఎంబ్రాయిడరీ ఇచ్చారు. మంచి షైనింగ్తో ఉన్నాయి, చాలా మంచి గోల్డెన్ ఫినిషింగ్తో. సో ఏదైనా ఒక అకేషన్ ఉన్నప్పుడు మనకి ఇవి ఖచ్చితంగా కావాలి. పెళ్ళికి పిలుపులకి వెళ్ళేటప్పుడు అందరూ కూడా ఖచ్చితంగా వీటిని వాడతారు. అండ్ కొంతమంది రిటర్న్ గిఫ్ట్స్ లాగా కూడా ప్లాన్ చేస్తున్నారు కొన్నిటికి. సో అలాగా ఏ పర్పస్లో కావాలనుకున్నా కూడా ఇందులో కూడా మన దగ్గర ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయని చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్గా జస్ట్ కొన్ని చూపించామంతే. ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయి. ఇది ఒక్కొక్కటి ఎంత ప్రైస్ పడొచ్చు, ఏమన్నా ఐడియా ఉందా మీకు? 25 గ్రామ్స్ నుంచి 30 గ్రామ్స్. ఓకే, 20 గ్రామ్స్ స్టార్టింగ్. ఓకే, ఒక్కొక్కటి ఎంత కాస్ట్ పడుతుంది అయితే? 20 గ్రామ్స్ అంటే ఆల్మోస్ట్ 125. ఓకే, నైస్ అండి. నెక్స్ట్ వేరే వెరైటీ చూద్దాము. ఐడల్స్ ఇవి దేనికి ఉపయోగించే? హోమింగ్ వర్క్ అండి. ఇది లైట్ వెయిట్ జ్యువెలరీ మాట. ఇది వెయిట్ వచ్చేసి 7-8 గ్రామ్స్ కంటే ఎక్కువ రావు. ఓకే, ఇంపోర్టెడ్ ఐటమ్, సింగపూర్ మేకింగ్ ఇవన్నీ. ఓకే, ఇంపోర్టెడ్ ఇవి. ఇంపోర్టెడ్. ఓకే, శివలింగం పూజకి వాడే. ఉంది. ఓకే, కలర్ ఇదంతా గోల్డే కాబట్టి గోల్డే మేడం. ప్రాబ్లం ఏమీ లేదు. లైట్ వెయిట్ జ్యువెలరీ. ఓకే, లైట్ వెయిట్ జ్యువెలరీ ఇది. ఓకే, ఈ ఐడల్స్ లాగా మనం పూజించుకోవడానికే బాగుంటుందండి. పూజకి వాడే చిన్న చిన్న విగ్రహాలు ఇవి. సో ఇది ఎంత ఉండొచ్చు ప్రైస్ అయితే? 7-8 గ్రామ్స్ ఉంటుంది. 7-8 గ్రామ్స్. ఓకే, గ్రామ్స్ వైస్ ప్రైస్. దీంట్లో మేకింగ్ ఛార్జెస్ ఎక్కువ ఉంటాయా? ఉంటుంది మేడం. ఓకే, ఎందుకంటే ఇంపోర్టెడ్ ఐటమ్. ఇందులో ఇంకా చాలా మోడల్స్ ఉంటాయి. ఓకే, సో ఎక్కువ ఇలాంటివి ఏమైనా కావాలనుకుంటే కూడా మన దగ్గర ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయండి. అంటే చాలా ఐడల్స్ మీకు జస్ట్ 2 మాత్రమే చూపించాను కదా, ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి. అంటే చాలామంది దేవుళ్ళ విగ్రహాలు ఉన్నాయి. మీకు ఏది కావాలనుకున్నా అది దొరుకుతుంది. ముందుగా చెప్పినట్లుగానే ఇయర్ రింగ్స్లో చాలా వెరైటీస్ అవైలబుల్గా ఉంటాయి. మీరు నేరుగా విజిట్ చేస్తే కనుక చాలా కలెక్షన్ చూడొచ్చు. ఈరోజు నేను కొన్ని వెరైటీస్ చూపిస్తున్నాను. ఇది చాంద్బాలి. ఇది ఏం వర్క్ వచ్చిందండి? ఇది డిజైన్ అంతా ఓకే. సో పచ్చి అలాగే యాంటిక్ వర్క్ 2 మిక్స్ అయ్యి ఉన్నాయండి. ఇందులో చాలా బాగుంటుంది, యూనిక్గా ఉంటుంది. ఎందుకంటే 2 కలిసి ఉన్నాయి. పచ్చి వర్క్ అనేసరికి ఎక్కువ స్టోన్ వర్క్ అది వస్తుంది. ఇందులో రూబీస్ అలాగే ఎక్కువ రూబీసే ఇచ్చారు. అండ్ కింద మాత్రం సౌసీ పల్స్ డ్రాప్లెట్స్ లాగా ఇచ్చారు. అలాగే ఇవి జుమ్కీస్. ఇది యాంటిక్ డీప్ నక్షి వర్క్ ప్లస్ యాంటిక్. అలాగే దాని మీద వచ్చిన రెడ్ కలర్లో స్టోన్ కనిపిస్తుంది కదా, అది రూబీ పుటాస్ ఇవ్వడం జరిగింది. కిందంతా కూడా గోల్డెన్ కలర్లో ఈ చిన్న గోల్డ్ బాల్స్ డ్రాప్లెట్స్ లాగా ఇచ్చారు. పైన కూడా అంతే మనకి ఒక చిన్న నక్షి డిజైన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇవేంటంటే కంప్లీట్గా ఒక యాంటిక్ ఫినిషింగ్లో ఉన్న హారం కానీ లేదంటే నెక్లెస్ కానీ వేసుకున్నప్పుడు ఇవి పర్ఫెక్ట్గా సూట్ అవుతాయి. ఇవి మనకి అన్కట్స్లోనో లేకపోతే ఏదైనా స్టోన్ జ్యువెలరీ వేసుకున్నప్పుడు ఇది ఎక్కువ సూట్ అవుతాయి అన్నమాట. చాంద్బాలీస్తో పాటుగానే మన దగ్గర ఇంకొక వెరైటీ ఏంటంటే ఇలాగా బుట్టలు జుమ్కీస్ కావాలనుకుంటే కనుక ఇవి ఉన్నాయండి. ఇంకా పెద్దవి కూడా ఉన్నాయి. నేను జస్ట్ కొన్ని ఎగ్జాంపుల్కి మాత్రమే చూపిస్తున్నాను. ఇదేంటంటే ఎక్కువగా ఇందులో యాంటిక్ ఫినిషింగ్ అంటే గోల్డ్ మంచి షైనీ ఫినిషింగ్ ఎక్కువ ఉంది ఇందులో. దాంతోపాటుగానే పర్చేస్ వర్క్ ఇక్కడ చూస్తున్నారు కదా, రౌండ్గా వైట్ కలర్ స్టోన్స్ వచ్చాయి. కిందేమో సౌసీ పల్స్ని కొంచెం మీడియం సైజులో తీసుకున్నారు, బిగ్ కాకుండా. ఇదంతా కూడా ఒక స్టెప్ బై స్టెప్ డిజైన్స్ అనేవి చాలా వేరియంట్స్ ఇస్తూ తీసుకోవడం జరిగింది. ఇక్కడ 2 స్టెప్స్లో మనకి ఈ ఇయర్ రింగ్ డిజైన్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. డైరెక్ట్గా దీని తర్వాత జుమ్కీ రాకుండా కొంచెం లెంతీగా ఇచ్చారు. అలాగే ఈ 2 కూడా అంతేనండి, సేమ్ డిజైన్లో ఉంటాయి. ఈ కాన్సెప్ట్ ఏంటంటే మనం దీన్ని కూడా ఏదన్నా స్టోన్ వర్క్ ఉన్న జ్యువెలరీకి మ్యాచ్ చేసుకోవచ్చు ఇది. అలాగే దీనికి మ్యాచ్ అయ్యేది మరొకటి, ఇది చూడొచ్చు. అయితే ఇది కంప్లీట్గా స్టైల్గా స్పెషల్గా ఉంది. ఇవేంటంటే యంగ్స్టర్స్ సింగిల్గా ఓన్లీ ఇయర్ రింగ్స్ మాత్రమే యూజ్ చేస్తూ అలా డిఫరెంట్గా అయినా ఇంకొకటి ఏదైనా చుడీదార్స్ స్పెషల్ డ్రెస్సెస్ మీదకి కూడా వాడుకోవచ్చు ఇవైతే. సో ఇలా ఉంటాయి. ఇలాంటి డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. ఇందులో మనకైతే ఎక్కువగా ఈ చాందిబాలి వెరైటీ ఎలా వచ్చింది అంటే ఎక్కువ స్టోన్ వర్క్ అలాగే పర్ల్స్ ఈ వర్కే ఎక్కువ ఇచ్చారు. గోల్డ్ కంటే కూడా ఎక్కువగా మనకి ఇందులో పర్ల్స్ స్టోను ఇవే ఎక్కువగా కనబడుతున్నాయి. ఇది కొంచెం యూనిక్గా స్పెషల్గా ఉంది. ఇలాంటివి చాలా ఉన్నాయి. నేను చూపించిన వాటిల్లో ఏంటి అంటే కొన్ని జస్ట్ ఎగ్జాంపుల్కి కొన్ని డిజైన్స్ చూపిస్తున్నాము. తర్వాత నేరుగా విజిట్ చేస్తే కనుక అందులో ఇంకా ఆఫర్స్ మేకింగ్ మీద కానీ లేకపోతే జ్యువెలరీ మీద కానీ డిజైన్స్ని బట్టి కూడా ఆఫర్లు కొన్ని అప్లికేబుల్ అవుతూ ఉంటాయి. కాబట్టి విజిట్ చేసిన టైంకి మీకు అప్పటికి ఉన్న ఏ మంచి ఆఫర్, మేబీ ఇప్పటికంటే మంచి ఆఫర్స్ కూడా మీరు వచ్చే టైంకి రావచ్చేమో. సో అలాగా అప్పుడున్న ఆఫర్స్ అన్నీ కూడా మీకు అప్లికేబుల్ అవుతాయి. కాబట్టి ఒకసారి విజిట్ చేసి చూడండి. ఇప్పటి వరకు చాలా వెరైటీస్ చూసాము.
ఇవి మాత్రం మిస్ అయ్యాం కాబట్టి చౌకర్స్లో కూడా ఒకసారి డిజైన్ చూసేద్దాం. ఇది చాలా యాంటిక్ ఫినిషింగ్, అంటే నిజంగా యాంటిక్ ఫినిషింగ్ అన్నట్లుగా చాలా యాంటిక్ స్టైల్లో తీసుకున్నారండి. ఇది డిజైన్ చూడగానే కూడా ఎవరికైనా అర్థమైపోతుంది. సో అంత మంచి డిజైన్, యూనిక్గా చాలా ఏన్షియంట్ లుక్ కనిపించేలాగా తీసుకున్నారు ఈ డిజైన్ని. దీని మీద ఇచ్చిన డిజైన్ వర్క్ కూడా ఏంటంటే చిన్న చిన్న స్టోన్ ఏవైతే వచ్చాయో అవి రూబీ పుట్టాస్ ఇచ్చారు. మిగతా ఇంకేమీ ఇవ్వలేదు. మొత్తం అంతా కూడా ఓన్లీ యాంటిక్ ఫినిషింగ్తో గోల్డ్ డిజైన్ వచ్చింది. ఇది లైట్ వెయిటా, హెవీ వెయిటా? మీడియం. ఓకే ఓకే. సో ఇంచుమించుగా 60 గ్రామ్స్ ఉంది. ఎంత కాస్ట్ పడచ్చు ఇది? 60 అంటే 3x వరకు. ఓకే. సో ఇది డీప్ నక్షి వర్క్ డిజైను. మిగతా అంతా ఇందులో కూడా ఓన్లీ పుటాస్, రూబీ పుటాస్ మాత్రమే ఇచ్చారు. వేరే స్టోన్ వర్క్ ఏమీ లేదు. మిగతా అంతా గోల్డే, డీప్ నక్షి వర్క్, యాంటిక్ ఫినిషింగ్లో తీసుకున్నారు. ఇది వచ్చేసి వెయిట్ 45 ఉంది. ఇంతేనా? లైట్ వెయిట్. ఓకే. సో ఇది హెవీగా ఉంది కానీ సో ఇది చూడ్డానికేమో చాలా హెవీగా ఉంది కానీ వెయిట్ మాత్రం చాలా తక్కువ ఉందండి. 45 గ్రామ్స్ అంటే చాలా తక్కువే పడుతుంది. ఇది ఇంచుమించుగా ఎంత అవ్వచ్చు కాస్ట్? 250 వరకు పడుతుంది. ఓకే, చాలా బాగుంది. సో నెక్స్ట్ వేరే చూద్దామా? చూస్తున్నవి ఏంటండి డిజైన్స్? ఇది కూడా యాంటిక్లోనే నక్షి వర్క్ వస్తుంది. ఓకే, నక్షి వర్క్. ఇది కూడా నక్షి వర్కే, అయితే కొంచెం డిజైన్ చేంజ్ అయ్యింది. ఓకే. సో ఇందులో ఎక్కువ మనకి పర్ల్స్ డ్రాప్లెట్స్ లాగా ఇచ్చారు. అండ్ ఈ పైన వచ్చినవి మాత్రం ఒక 3 స్టోన్స్ ఎమరాల్డ్స్ యాడ్ చేశారు. ఇక్కడ మాత్రం ఏంటంటే కింద అంతా కూడా ఎమరాల్డ్ డ్రాప్స్ ఇవ్వడం జరిగింది అన్నమాట. దాంతోపాటుగానే ఈ ముత్యాలు ఏంటివి స్టైల్ చెప్పారు? గుత్త పూసలు. ఈ గుత్త పూసలు దాంతోపాటుగా పైన వచ్చినదంతా కూడా పుటాస్ ఇచ్చారు, రూబీ పుటాస్. పైన అంతా లక్ష్మీదేవి ఐడల్స్ డిజైను. సో 2 వేరియేషన్స్ ఇచ్చారన్నమాట. ఇందులో మిడిల్లో కూడా లక్ష్మీదేవి ఐడల్ వస్తుంది. ఇది కాస్త డిఫరెంట్గా ఉంది. అయితే డిజైన్ అనేది కాస్త డిఫరెంట్గా తీసుకున్నారు, చూసారా? మిడిల్లో లక్ష్మీదేవి ఐడల్ దీంట్లో కూడా వచ్చింది. ఇవి ఎంతెంత ఉన్నాయి వెయిట్? 47 గ్రామ్స్. ఓకే, 47. ఇది 59. ఓకే. అప్రాక్సిమేట్లీ కాస్ట్? 4 అప్రాక్స్గా. ఓకే ఓకే. సో దీనికి కూడా మంచిగా మ్యాచింగ్ చాంద్బాలీస్ కానీ జుమ్కీస్ కానీ ఏవైనా మ్యాచ్ అవుతాయండి. దేనినైనా సెట్ చేయొచ్చు. సో ఇంకా ఫైనల్లీ ఒక నెక్లెస్ చూపిస్తాను స్పెషల్ది. అది పెట్టేయండి ఊరికే అట్లా. లైట్ వెయిట్ జ్యువెలరీ. ఒక నిమిషం. లైట్ వెయిట్ ఇది? చాలా లైట్ వెయిట్. ఓకే. సో దీంట్లో వచ్చిన కాన్సెప్ట్ మిడిల్లో ఉన్నవి ఏంటి? రూబీస్ అయినా ఎమరాల్డ్సా? కాదు మేడం, కాదు. ఇది మామూలు నార్మల్ స్టోన్, సీజెడ్ వస్తుంది. ఓకే, సీజెడ్లో కలర్ వేరే. ఓకే, మిగతా అన్ని కూడా సౌసీ పర్ల్స్, గుత్త పూసలు. ఓకే, కాస్త డిఫరెంట్గా ప్లాన్ చేస్తారు, తక్కువ వెయిట్లో. మరి ఇయర్ టాప్స్. ఇయర్ టాప్స్ కూడా ఇచ్చేసారా దీనికి? ఓకే. సో ఓవరాల్గా మొత్తం అంతా కలిపేసి ఎంత వెయిట్, ఎంత కాస్ట్ పడచ్చు ఇది? 52 ఉంది. మొత్తం గ్రాస్ వెయిట్ 52, నెట్ వెయిట్ వచ్చేసి ఓన్లీ 28 గ్రామ్స్ ఉంది. ఓకే, గోల్డ్ వెయిట్ 28 పడుతుంది. ఓకే. అప్రాక్సిమేట్లీ ప్రైస్ అనేది ఎంత గెస్ చేయొచ్చు? 180 పడుతుంది. ఓకే. సో స్పెషల్ కలెక్షన్ అన్నాను కదా, కొంచెం లాస్ట్లో కాస్త స్పెషల్ చూపించాం. మేము ఈరోజు చూపించిన ఎపిసోడ్లో చూపించినవన్నీ కూడా జస్ట్ ఒక్కొక్క ఎగ్జాంపుల్కి చూపించామంతేనండి, మోడల్ పీస్లు. మీరు నేరుగా విజిట్ చేస్తే ఒక్కొక్క దాంట్లో చాలా చాయిస్లు ఉంటాయి మీకు, అండ్ వేరే వేరే ఆఫర్స్ కూడా ఉంటుంటాయి. సో మీరు నేరుగా విజిట్ చేసినట్లయితే దేని మీద ఎంత మేకింగ్ ఛార్జ్ అనేది కూడా ఫిక్స్ ఏం లేదు, ఐటెంని బట్టి మారుతుంది, డిజైన్ బట్టి మారుతుంది. అలాగే ఇక్కడ ఇంకా చాలా వెరైటీస్ బ్రైడల్ కలెక్షన్లో కూడా ఉన్నాయి. కొంచెం హెవీగా కావాలనుకున్నా, లేదా సింపుల్ చైన్స్, బ్యాంగిల్స్, రెగ్యులర్ వేర్లో కావాలనుకున్నా ఇవన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి. వీటితో పాటుగా సిల్వర్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. కాబట్టి మీరు ఒకసారి ఏదైనా ఒక అకేషన్ ఉన్నప్పుడు, లేదంటే ఒక వెడ్డింగ్ ఉన్నప్పుడు ఒకసారి విజిట్ చేస్తే మీకు మొత్తం అంతా షాపింగ్ ఇక్కడే చేసుకోవచ్చు. ఎందుకంటే శ్రీ చందన బ్రదర్స్ కూకట్పల్లిలో మనకి అన్ని సెక్షన్స్ ఉన్నాయి. గార్మెంట్స్ కావచ్చు, లేదంటే ఎవరికైనా గిఫ్టింగ్ పర్పస్ ఇవ్వాలనుకునే అన్ని వెరైటీలు ఉన్నాయండి. కిడ్స్ వేర్, ఉమెన్స్ వేర్, మెన్స్ వేర్, ఆల్ వెరైటీస్ ఉంటాయి. జ్యువెలరీ ఐటమ్స్ ఉన్నాయి. ఒకసారి విజిట్ చేస్తే మీకు హోల్ ఫ్యామిలీ షాపింగ్ అంతా ఇక్కడే అయిపోతుంది. సో ఈరోజు చూపించిన కలెక్షన్ మీకు నచ్చింది అనుకుంటా. వెంకట్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా స్పెషల్ కలెక్షన్ మనం వీలైనంత వరకు చూపించడానికి ట్రై చేస్తాము, విత్ ప్రైజెస్ అండ్ వెయిట్తో పాటుగానే. థ్యాంక్ యూ. సో చూసారు కదండి ఈరోజు ఎపిసోడ్లోని కలెక్షన్. మరి మీకు కూడా ఏదైనా కొనాలి అనుకుంటే, ఒక స్పెషల్ అకేషన్ ఏదైనా ఉన్నా లేకపోయినా, మీరు హైదరాబాద్ విజిట్ చేసినప్పుడు దూర ప్రాంతాల వారు అయితే కనుక ఖచ్చితంగా శ్రీ చందన బ్రదర్స్ కూకట్పల్లికి ఒకసారి విజిట్ చేసి చూడండి. మీకు నచ్చిన కలెక్షన్ అతి తక్కువ ప్రైజెస్లోనే, రీజనబుల్ ప్రైజెస్లో మీకు అవైలబుల్గా ఉంటాయి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.